అటు అబ్బాయి తల్లి కానీ అమ్మాయి తల్లి కానీ ప్రధానంగా కారణాలుగా కనిపిస్తున్నారు. ఈ ఇద్దరికి కూడా అంటే ఈ తల్లికి కానీ ఆ తల్లికి కానీ వాళ్ళ బిడ్డల మీద ఉన్న ప్రేమే, అందులో ఏ రకమైన దురుద్దేశం ఉండదు. లేకపోతే అంటే దాదాపుగా నేను చెప్పేది యావరేజ్ తీసుకుంటే దురుద్దేశంతో జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అవి కూడా కొంత కారణం. కానీ ఎక్కువ శాతం తీసుకుంటే కనుక ఈ తల్లుల అహంకారం ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతున్నా కూడా పట్టించుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయిందనేది పరిశీలకుల అభిప్రాయం. మా పోటీ వాళ్ళ పని అదే కదా, పరిశీలించడమే కదా. సో ఎందుకు ఈ అహంకారం? నీ బిడ్డకి పెళ్లి చేయాలని, అందులో ఈ మధ్య కాలంలో ఒక దశాబ్దన్నర కాలం నుంచి తీసుకుంటే అబ్బాయిల సంఖ్య తగ్గి అమ్మాయిల సంఖ్య ఎక్కువైంది. అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావట్లేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, బ్యాంకు ఉద్యోగస్తులు, లాయర్లు, డాక్టర్లు, చాలా అన్ని ప్రొఫెషన్స్లో వాళ్ళకి అమ్మాయిలు దొరకడం కష్టమైపోతుంది. మరి అమ్మాయి దొరకనటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ చేసుకోమని కూడా ఎవరు చెప్పడం. ఇద్దరికీ ఇష్టమైతేనే చేసుకోవాలి. కానీ పెళ్లి చూపులు ఏం ఆడుకుంటున్నారంటే ఏ కండిషన్స్ ఆధారంగా ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి, ఏ మాటల ప్రాతిపదికన ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి. ఎస్ ఓకే మధ్యలో చేసుకుందాము, మధ్యలో లైఫ్లో కలిసి ఉందాము అని ఏ ప్రాతిపదికన ఒప్పందాలు జరుగుతున్నాయి. అవి ఎందుకు విఫలం అవుతున్నాయి? అబ్బాయి పెళ్లి జరిగేటప్పటికి ఒక 25-26 సంవత్సరాలు ఉంటాయి, ఆ అమ్మాయికి ఒక 22-23 ఉంటాయి, లేదా ఓ 2-3 అటు ఇటు వాట్ ఎవర్ ఇట్ ఈస్. 25-26-27 పెంచినటువంటి ఆ మమకారం వల్ల తల్లికి ఏమనిపిస్తుందంటే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి నా బిడ్డ మీద అధికారం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. ఒక భ్రమ, భ్రాంతి, భయం, తెలియనటువంటి భయం, ఒక ఊహాజనితమైనటువంటిది. కానీ ఆ ఊహాజనితమైనటువంటి దాన్ని ఆవిడ నిజంగా భావించేసుకుని ఇద్దరి మధ్యలో దూరిపోతుంటుంది. పెళ్ళైన కొత్తలో సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటారు, పెళ్ళైన కొత్తలో ఏదో కొనుక్కోవాలనుకుంటారు, పెళ్ళైన కొత్తలో ఏవో రకరకాలు చేయాలని వాళ్ళకి ఆశలు ఉంటాయి. యవ్వనంలోంచి ఒక సంసారిక జీవితంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు పెరగడంతో పాటు ఒక తెలియనట్టు కొత్త లోకంలో ప్రవేశించినప్పుడు ఇద్దరికి కూడా కొంత అనుభవ రాహిత్యం ఉంటుంది. ఒక తెలియనట్టు ఉత్సాహం, తెలియని ఉత్సుకత, ఒక తెలియనటువంటి ఒక ఆనందం, ఓ భయం, ఇలా రకరకాల ఫీలింగ్స్ సమ్మేళితమయ్యి వాళ్ళు కాపురాన్ని స్టార్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు తల్లిదండ్రులు దూరం నుంచి ఒక మ్యూట్ స్పెక్టేటర్ లాగా చూస్తూ వాళ్ళు సరైన దిశలో ఉన్నారా లేదా, ఖర్చులు బాగా భారీగా పెడుతున్నారా, అనవసరంగా కొంటున్నారా, ఇలా ఏదో పెరిఫరల్గా చూడాలి తప్పిస్తే నా కొడుకు ఇప్పటికీ నా అధీనంలో ఉండాలి, నేను ఇచ్చిన కాఫీ తాగాలి, నేను పెట్టిన టిఫినే తినాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, నాతోనే ఉండాలి, ఈ కొంత వికారపు చేష్టలాగా అనిపిస్తాయి నాకైతే కనుక. వాళ్ళిద్దరి మధ్య బాండేజ్ పెరగడానికి మీరు ఇంకా ఎక్కువ కృషి చేయాలి. వాళ్ళిద్దరూ లక్కీగా ఎంతో కొంత బాండింగ్తో ఉన్నదాన్ని మీరు విచ్ఛిన్నం చేయకూడదు.